అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి టెట్ తప్పనిసరిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దానికి సంబంధించిన సమాచారం మనం వీడియో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఈ ఉపాధ్యాయులకి సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు టెట్ నిర్వహించకముందు, స్టార్ట్ కాకముందు సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి టెట్ కంపల్సరీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్సిటి కొన్ని నిబంధనలు రూపొందించడం జరిగింది. దీని ప్రకారం మనకి త్రిపురకు సంబంధించినటువంటి స్టేట్ వర్సెస్ సజ్జల్ దేవ్ వారు కేసు అనేది ఈరోజు మనకి హియరింగ్ అనేది వచ్చింది. దీనికి సంబంధించి కేసు డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే 27 సెప్టెంబర్ 2020 ఇది నోటీస్ అయింది. దాన్ని వెరిఫై చేసింది వచ్చేసి 14/5/2025 వెరిఫై చేస్తున్నారు. దీనికి సంబంధించి హియరింగ్ అనేది మనకి నవంబర్ 19 అంటే ఈరోజుకి వాయిదా పడింది. అయితే ఈరోజు 2 గంటల సమయంలో ఈ కేసు అనేది హియరింగ్కి రావడం జరిగింది. అయితే హియరింగ్ వచ్చిన తర్వాత ఈ కేసు అనేది మనకి 12వ తేదీకి డిసెంబర్ 12వ తేదీకి వాయిదా కావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ స్టేటస్ వచ్చేసి కేసు స్టేటస్ పెండింగ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి డిసెంబర్ 12వ తేదీకి అది వాయిదా వేసినట్టుగా తెలియజేస్తారు. అయితే ఎందుకు ఈ వాయిదా పడింది అనేది ఒకసారి గమనించినట్లయితే ఈ విచారణ జరిగే సందర్భంలో ఈ జడ్జిలు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సంబంధించినటువంటి వారు ఇలా త్రిపుర వర్సెస్ సజ్జల్ దేవ్ టెట్ కేసులో ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు టెట్ అంశంపై వాదనలు జరిగాయి. గౌరవ జడ్జి గారు కేంద్ర ప్రభుత్వం ఏజీ గారిని దీనికి సంబంధించి సబ్మిట్ చేశారని అడగడం జరిగింది. దానికి సంబంధించి సమాధానం ఇస్తూ 3 వారాల గడువు కావాలని అడిగారు. అందుకోసం 3 వారాల గడువు ఇస్తూ ఈ కేసుని డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. కాబట్టి తాత్కాలికంగా ఈ కేసు మనము అదేవిధంగా స్టే ఉన్నట్లుగానే భావించాలి. అయితే ప్రతి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి నిబంధనలే కొనసాగే అవకాశం ఉంది. మళ్ళీ మనకి డిసెంబర్ 12వ తేదీ వరకు ప్రస్తుతం ఏ నిబంధనలు అయితే ఉన్నాయో ఇన్ సర్వీస్ వరకు కూడా టెట్ అవసరమైన నిబంధన అయితే ఉంది. దాని ప్రకారమే మనం చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరైనా అప్లై చేయాలనుకుంటే దీని ప్రకారం అప్లై చేయాల్సిందే. లేదు వేచి చూద్దాం, తర్వాత టెట్లు ఈసారి వచ్చే టెట్లో నిర్వహించే టెట్లో పాల్గొనాలనుకుంటే అప్పటి వరకు వేచి చూడొచ్చు. ఇది దీనికి సంబంధించిన సమాచారం.